సమర్థతక పైరవిక వీసీ పోస్టులు ఎవరికి? గత ప్రభుత్వ తప్పులు రిపీట్ కావద్దని సర్కార్ ప్లాన్. 9 వర్సిటీలకు ఇప్పటికే 1380కి పైగా అప్లికేషన్స్. మంత్రులు ఎమ్మెల్యేల ద్వారా పైరవీలు, సీఎం ఆఫీస్కు సిఫార్సు లెటర్లు. ఈసీ పర్మిషన్ తర్వాత అపాయింట్మెంట్. రేపటితో వీసీల పదవీకాలం పూర్తి. నేడు సీఎంతో సమీక్ష. రాష్ట్రంలో రేపటితో 9 వర్సిటీలకు వీసీల పదవీకాలం ముగుస్తుండటంతో వారి స్థానాల్లో కొత్త వారిని నియమించే ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టింది. వీటిని సమర్థత ఆధారంగా ఇస్తారా లేక పైరవి ద్వారా వచ్చిన వారికి అవకాశం కల్పిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ తప్పులు రిపీట్ కావద్దని సర్కార్ ఆలోచిస్తున్నట్టు టాక్ అంటూ చూస్తూ ఉన్నాం కదా. 2వ పేజీలోనే ఉన్నది కదా. సమర్థతక పైరవిక. ఓకే. ప్రభుత్వం యూనివర్సిటీ వీసీ పదవుల ఎంపికలో సమర్థతకు ప్రయారిటీ ఇస్తుందా లేక పైరవికి సిఫారసులకు పెద్దపీట వేస్తుందా అనే చర్చ జరుగుతుంది. గత ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేల ఆశీస్సులు ఉన్న ప్రొఫెసర్లకే వీసీ పోస్టులు దక్కాయనే విమర్శలు వచ్చాయి. పైరవీలతో పదవులు దక్కించుకున్న వీసీలు గులాబీ పార్టీ లీడర్లు చెప్పినట్లుగా నడుచుకుని వర్సిటీల ప్రమాణాలను గాలికి వదిలేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారికి పట్టం కట్టాలని, లేకపోతే వర్సిటీలు భవిష్యత్తు రాజకీయాలకు కేంద్రంగా మారే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమర్థులకే ఇవ్వాలని డిమాండ్. రాజకీయాలకు అతీతంగా వీసీల నియామకాలు ఉండాలని విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే వర్సిటీలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే వైపు బాటలు ఉంటుంది. అలా కాకుండా పైరవీలకు ప్రయారిటీ ఇస్తే పొలిటికల్ లీడర్లు అదే శాఖలను పాటించాల్సి వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే జరిగింది. విద్యావేత్తలు గుర్తు చేస్తున్నారు. గులాబీ లీడర్ల సిఫారసులు ఉన్న వారికే వీసీ పదవులు ఇవ్వడంతో వర్సిటీలో రాజకీయ జోక్యం పెరగడంతో అనేక సమస్యలు ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్గా ఇట్లా చూసుకున్నా కానీ 4-5 వర్సిటీలకు ఒక్కొక్కరి దరఖాస్తులు అంటూ చూస్తున్నాం. అయితే 9 వర్సిటీలకు వీసీ పదవుల కోసం 1380 దరఖాస్తులు వచ్చాయంటూ చూస్తూ ఉన్నాం కదా. జాబితాను ఫైనల్ చేయనున్న సెర్చ్ కమిటీ కాకతీయ వర్సిటీ మినహా మిగతా 9 వర్సిటీలకు వీసీల నియామకం ప్రక్రియ తుదిదశకు చేరుకున్నది. వచ్చిన అప్లికేషన్ల స్క్రూటినీ పూర్తి చేసిన విద్యాశాఖ జాబితాను సిఎస్ శాంతకుమారికి పంపించారు. సిఎస్ నేతృత్వంలో త్వరలో సెర్చ్ కమిటీ సమావేశమై 3 అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేయనుంది. సెర్చ్ కమిటీ ఫైనల్ చేసిన 3 పేర్లలో ఒకరిని గవర్నర్ వీసీగా నియమించనున్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈసీ అనుమతి తీసుకొని వీసీలను అపాయింట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అయితే రావాలి. అండ్ దట్టు ఉన్నత విద్యలో ఇంకా అంతకంటే ఎక్కువ రావాలి. అయితే గత ప్రభుత్వం చేసినట్టే వీళ్ళు కూడా, అంటే మనకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే కొంతవరకు రాజకీయ ప్రమేయం, రాజకీయ ప్రోద్బలం చాలా వరకు ఉంటుంది. కానీ ప్రభుత్వం ఇది చదువుకి, విద్యార్థుల భవితవ్యానికి, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు ఉపయోగపడేటోళ్ళని, చదువు చక్కగా చెప్పేటోళ్ళని, విద్యార్థులకు అనుకుగా ఉండే వ్యక్తులను, సో అదే కాకుండా విద్యార్థుల సమస్యలు వినేటోళ్ళని, విద్యార్థులకు సంబంధించి అన్ని రకాలుగా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తుల్ని, రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు దూరంగా ఉండేటువంటి వాళ్ళని. గతంలో ఉన్న వీసీలకు 10 మంది బాడీ గార్డులు. అవును, అదే ఓయులా అంటే వాళ్ళు వీసీ మంచి చేసినాక విద్యార్థులు దాడులు ఎందుకు ఇస్తారు? ఆబ్వియస్లీ విద్యార్థులు ఎప్పుడు కూడా వాళ్ళు కోరుకునేది ఏంది? ఆడ వసతులు మంచిగా ఉండాలి, విద్య మంచిగా ఉండాలి, వీటిపైన వాళ్ళు ఎప్పటికీ పోయి వినతి పత్రం ఇస్తారు. అట్లీస్ట్ విద్యార్థుల వినతి తీసుకునే అంత సమయం కూడా ఇవ్వలేరు వీసీలు. ఎగ్జాక్ట్లీ అదే కదా చెప్పేది. ఇప్పుడు వాళ్ళైన విద్యార్థులైన మనము విద్యార్థి దశ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి వి నో వాట్ ద ప్రాబ్లమ్స్ దట్ దే ఆర్ గోయింగ్ త్రూ విత్. ఫస్ట్ ఎవరైతే పైరవి చేసిరో వాళ్ళ అప్లికేషన్ రద్దు చేయాలి. అది ఖచ్చితంగా చేసేందుకు అవకాశం ఉందా లేదా అనేటువంటి చూడాల్సినటువంటి అంశం ఒకటి ఉంది. ఎందుకంటే ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే మరీ అగ్రెసివ్గా ఉంటుంది పైరవీలు చేసే దాంట్లో. మనం కొన్నేళ్లుగా చూసినాం, 70 ఏళ్ళ భారతంలో మనం 55-60 ఏళ్ళ పాటు మనం చూసినాం ఈ కాంగ్రెస్ని ఏ విధంగా వాళ్ళు ఉంటారు అనేటువంటిది. రానటువంటి రోజుల్లో చూడాలి. కానీ ఏదేమైనా ఒక రిక్వెస్ట్, ఈ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే ప్రభుత్వానికి మనం చేసేది ఇందులోకి రాజకీయాలను లాగదు. ఇంకోటి, చదువుకొని ప్రజలతో ప్రాపర్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీసీలుగా నియమించడం అదే దేశానికి కానీ రాష్ట్రానికి కానీ చాలా మంచిది.